కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? బాగున్నా. ఇటు నన్ను చూడు గడి చూస్తావేమో. ఆడ ఫోటో ఆడొస్తున్నా, నేను అక్కడ చూస్తున్నా. మరి ఫోటో కొడుతున్నా కదా ఆయన. తెలంగాణ తల్లి రూపం మార్చి ఎరికైందా నీకు? ఎరకాయ కరెక్టే అంటావు అట్లా చేసుడు? మరి గలత్ ఉన్నది, గలత్ చేసు. అంటే ఏం తప్పు ఉందా అంటావు? ఇట్లా చేతి పెడితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే చేయి పెట్టిరు, చేతి గుర్తు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గుర్తు లెక్క పెట్టుకున్నారు అన్నట్టు అంటున్నారు ప్రతిపక్షాలు. ఇక రేవంత్ రెడ్డి ఉండి సాకల ఐలమ్మకు గుర్తుగా, సమ్మక్క సారక్కలకు గుర్తుగా అట్లా తయారు చేసినామని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు కథ? అది గలత్ పని ఉన్నది అంతా. ఏం చేసేది అంటావు మరి? మనోడే కరెక్ట్ ఉండి. ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం కరెక్ట్. మరి వాడే కరెక్ట్. బతుకమ్మ కూడా తీసేసిర్రు. బతుకమ్మ తీసేసిర్రు. మా తుర్కోళ్ళకి బట్టలు ఇవ్వలేదు, ఇందుమానికి బట్టలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎట్లుంది మొత్తానికి పాలన? ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? మరి బేకార్ ఉంది పాలన. రోలు కావాలంటావు నీకు? వాడే కావాలి. వాడే అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ కావాలా నీకు? ఎందుకు కేసీఆర్ ఎందుకు? అరే మరి రైతులకు మేలు చేసినవాడు. ఈయన చేస్తలేడా? ఈడేం వేస్తున్నాడు? ఏడాది అయిపోయి కూర్చొని ₹1 లేదు. ఏది రైతు బంధు అంటున్నావు? రైతు బంధు లేదు, అది 4000 లేదు, వ్యాధి లేదు. రుణమాఫీ అయిందా మరి? కొట్టి చెప్పుడే రుణమాఫీ నాకు లేదు. మొత్తానికి ఎట్లా పాస్ అవుట్ ఫెయిల్ అంటావు రేవంత్ రెడ్డి? ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అవుతాడు. తెలంగాణ తల్లి రూపం మార్చిరు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? అట్లా చేసుడు కరెక్టే అంటావా? ఏమనుకుంటున్నావు అసలు? ఇంతకుముందు విగ్రహం బాగుంది కానీ కొంచెం మార్పులు చేర్పులు చేశారు, కానీ అంత మంచిగా అనిపిస్తలేదు. ఎట్లా ఎక్కడ మిస్టేక్ అయిందంటావు? బతుకమ్మని తీసేసారు కదా, అది కరెక్టే అంటావా? లేకపోతే మన సంస్కృతికి ఏమన్నా దెబ్బ చేసినట్టు ఉంటుంది అంటావా? సంస్కృతిని దెబ్బతీయడం అనేది అది కరెక్ట్ కాదు. కాకపోతే మార్పులు చేసారు కానీ బతుకమ్మని తీసేది లేకుండా బతుకమ్మ ఉంచేది ఉండదు. అది మన తెలంగాణకు బతుకమ్మ అనేది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. బతుకమ్మను ఉంచేది ఉండే, తీసేసారు. కాకపోతే ఇంతకుముందు దేవతలాగా ఉండే, ఇప్పుడు మామూలు నార్మల్ తెలంగాణ తల్లిగా. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే విగ్రహం అయితే ఎట్లా రిచ్ నుంచి పూరుకొచ్చేసిందో అట్లానే మన తెలంగాణ ఉడక రోడ్డు మీదకి తీసుకొచ్చిర్రు అని చెప్పేసి అంటున్నారు. అది తెలంగాణ పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు? ప్రతిపక్షాలు అది కామన్ అన్నది. ప్రతిపక్షాలు ఎవరు మొత్తుకుంటూనే ఉంటారు, అది ఇష్టపెట్టి. కానీ మళ్ళీ ఇంకోటి చెయ్యి పెట్టారు కదా, చెయ్యి గుర్తును కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అట్లా అనుకోవద్దు మనం. అప్పుడేమి ఇట్లా బతుకమ్మ ఉండే, ఇప్పుడు ఇట్లా ఆశీర్వదిస్తుంది అనుకోవచ్చు కదా. చేతి చూపెడుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు కదా. కాదంటావు? ఇప్పుడు ప్రతి ఒక్కరు చేతి చూపెడితే చేతి గుర్తేనా? మనకున్నది చేయి ఎందుకు? చేయి చూపెడితే దేవత ఆశీర్వాదం ఇస్తుంది అనుకోదు. ఇప్పుడు అమ్మవార్లు ఉంటారు, వాళ్ళందరూ ఇట్లా పెడతారు, వాళ్ళు చేతి చూపెట్టినట్టేనా? కాదంట. ఓకే, అది కరెక్ట్ కాదు కదా. ఆశీర్వాదం అనుకోవాలి, తెలంగాణ తల్లి ఆశీర్వాదం. రాంగ్ వేలా ట్రోల్ చేస్తారు అంటావు? ఆ ట్రోల్ చేస్తారు కరెక్ట్ గానే కాదు. మొత్తానికి రూపం మార్చడం కరెక్ట్ అంటావా కాదంటావా? అది కరెక్ట్ కాదు వాస్తవానికి. అయితే ఇప్పుడు కూడా బాగానే ఉంది, కాకపోతే అవన్నీ అట్లుగా ఉంచి వీళ్ళు కొంచెం మార్పు చేస్తే అయిపోయేది. మళ్ళీ కేసీఆర్ వస్తే మళ్ళీ రూపం మారుస్తారంటావా? ఇక అది వాళ్ళ అంతరాత్మకు వదిలేసేయాలి. ఎట్లా అంటే ఇప్పటికే కేటీఆర్ అంటుండు ముంగట తెలంగాణ తల్లిది అంతకుముందు మొన్న అన్నాడు తీసేస్తాం, మార్చేస్తామని. మొన్న ఇంకేదో అన్నాడు అతను. అంటనే ఉంటారు వాళ్ళు. ప్రతిపక్షాలన్నీ కామన్ వెంటనే ఉంటాయి. ఒక దేవుళ్ళు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక రూపం అనేది ఉంటుంది. ఒక రూపం తెలంగాణ తల్లికి ఫిక్స్ చేసి పెట్టిర్రు, 10 ఏళ్ళ నుంచి అదే రూపం ఉన్నది. దాన్ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మార్చుడు కరెక్ట్ కాదు, నేను అంటున్నా కదా. మార్చుడు కరెక్ట్ కాదు, కానీ వీళ్ళు మార్చిర్రు. అదే విగ్రహం ఉంచి అట్లే కొంచెం మార్పులు చేసి ఉంటే అయిపోయేది. మొత్తానికి మరి రేవంత్ రెడ్డి పాస్ అండ్ ఆఫ్ అంట పనులు చేసేట్లు ఇప్పటి వరకు అన్న. గరీబోళ్ళకి అయితే వాస్తవానికి చెప్పాలంటే నాయసండి గరీబోళ్ళకు నాకు 0 బిల్ వస్తుంది. ఇంతకుముందు కేసీఆర్ పథకంలో నాకు ఏం రాలేదు. 0 బిల్ వస్తుంది, 500కి సిలిండర్ వస్తుంది. ఈ 2 అయితే నాకు వస్తున్నాయి. ఇక మహిళలకు ఎట్లాగా వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసిండు. మా ఆటో వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నా ఆటో నడిపిస్తా? నేను ఆటో డ్రైవరే. ఓకే. ఎట్లా మరి ఆ ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా దెబ్బ పడ్డది? చాలా దెబ్బ పడ్డది, మాకు చాలా దెబ్బ పడ్డది. అన్న ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, మామూలుగా కాదు, ఘోరంగా. ఎట్లా అంటావు మరి? మీకు ఏం కావాలి? 12,000 ఏమో పింఛన్లాగా ఇస్తాడు. 12,000 1 ఇయర్కి ఇస్తాడు. మా ఆటో యూనియన్ కూడా వాడికి మన అసెంబ్లీకి వెళ్ళి కలిసిరు. వాళ్ళు కూడా కలిసి మామూలుగా మన ఏంటంటే ప్రజాపాలన కింద మన ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులు పోయి పాంప్లెట్లు ఇచ్చారు, మాకు నెలకు 15,000 కావాలని. అది వాళ్ళేమన్నారు? సంవత్సరానికి 12,000 అన్నారు. సంవత్సరానికి 12,000 అన్నారు, నెలకు 15,000 అన్నారు. నెలకు 15,000 సాధ్యం కాదు, ఒక 5,000 డిమాండ్ చేశారు. మరి అది చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అది చేయాలంటావా? లేకపోతే ఈ టికెట్ల ధరలు ఏమన్నా తగ్గించినా? వాస్తవానికి ఈ బస్సుది ఫ్రీ పథకం తీసేసి ఆ టికెట్ సగం టికెట్ పెడితే బాగుండే. సగం టికెట్ పెడితే ఆడోళ్ళకి అందరికీ సమానం అయిపోతుంది. ఏంది ఇది? అరే కొట్టుకసస్తురా బస్సులలో. వాళ్ళు ఏదో ఇప్పుడు హామీలు ఇచ్చిర్రు, నెరవేర్చిరు. అది వాస్తవానికి అది వాడు
ప్రతి మీటింగ్లో చెప్పిండ్రు వాళ్ళు అది 6 గ్యారంటీలు ఏదో ఒకటి. కానీ ఇది కూడా మా ఆటో డ్రైవర్కి చేస్తే బాగుంటుంది. ఆ మొత్తం జీరో బిల్ కాకుండా వాళ్ళకు జీరో టికెట్ కాకుండా హాఫ్ టికెట్ పెడితే కనీసం ఆటోకి పెట్టాలి, ఆటోకి పోతారు కదా. అంతే. ఆటోలకు చాలా దెబ్బతీసింది. ఇది నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్లో తిరిగిన కాదంటలేను. నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. ఈసారి ఇంతకుముందు కేసీఆర్కు తిరిగిన నేను. ఆయన మీద విరక్తి కొట్టే కాంగ్రెస్లకు మారిన, కాంగ్రెస్కే గుద్దిన బరాబర్ ఓటు ఈసారి. మరి ఇద్దరు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అని చెప్పలేమన్నా. ఆయన ఉన్నదేమో ఉన్నోనికి చేసిండు, ఈయన లేనోనికి చూస్తున్నాడు. జరంతా జరుగుతుందా లేని వాళ్ళకి? నాకైతే జరిగింది అని చెప్తున్నా కదా. కరెంటు బిల్లు ప్రతి నెల నాకు 2-3 కమ్సే కమ్ 2,500, 3,000, 1,800 అట్లా వచ్చేది. ఇప్పుడు జీరో బిల్ వస్తుంది నాకు. అయితే రైతుల విషయంలో రైతు బంధు ఇట్లా ఆగిపోయినాయి, రుణమాఫీ కూడా సగం అయితే అన్న ఒక్క నిమిషం ఒకటి నేను చెప్తాను. విడతల వారిగా రైతు బంధు వేస్తుండు. అది ఎవరికి అందింది ఎవరికి అందింది వాస్తవానికి మనకు తెలియదు. రైతు బంధు రాలేదు కదా ఇప్పటికి. ఇంకా కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చిందనా రైతు బంధు. ఇంకా రుణమాఫీ అయ్యింది, రుణమాఫీ కాలేదు. రైతు బంధు కూడా వేస్తుంటుంది కానీ అది ఎప్పుడు వేస్తారు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంకా 2,500 మహిళలకు వేస్తున్నాడు, అదే వేయలేడు. చేస్తారేమో ఒకటొకటి. ఇప్పుడే కదా మెక్కింది వాళ్ళు. 4 ఏళ్ళ టైం ఉన్నది. కేసీఆర్ ఉత్తకుండా చేసి అప్పులు చేతిలో చేసిండు, అదైతే వాస్తవం. మేము చేస్తాము, మెల్లమెల్ల చేస్తాము. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలి, ప్రతి ఒక్క వ్యక్తికి తెలవాలి ఎన్ని వేల కోట్లు అప్పు చేసిపోయిండు. ఓకే. రేవంత్ రెడ్డి గెలవంగానే చెప్పిండు గిన్నెలు షంపులు అప్పచెప్పిండు మాకు అంటారు. కరెంటు మీదనే కొన్ని వేల కోట్ల అప్పులు కడుతుర్రు, అది కూడా మన వాస్తవం తెలుసు. ఇక అవన్నీ చేసుకుంటూ రావాలంటే కానీ ఇప్పుడు మన ఇంట్లో ఒక పెద్ద మనిషి బయటికి అలాగైపోతేనే వాళ్ళ ఇంటి సంసారం చక్కబడాలంటే కానీ కొద్ది రోజులు పడుతుంది. ఇది కూడా అంతే అనుకొని సర్దుకుపోవాలి. 4 ఏళ్ళలో సెట్ అవుతుంది అంటావు? 4 ఏళ్ళు కాకపోవచ్చు, పట్టొచ్చు పట్టకపోవచ్చు, చేయొచ్చు చేయకపోవచ్చు, చెప్పలేము. రాజకీయ నాయకులు ఏది నమ్మనిక లేదు, హామీల వరకే. చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. గర్భిణీ స్త్రీల విషయంలో ఇంతకుముందు అంబులెన్స్ ఫ్రీగా వస్తుండే, ఏది 108 పడితే పైసలు ఇస్తుండే, కేసీఆర్ కిట్ వస్తుండే, అవన్నీ పోయినాయని చెప్పేసి అంటారు. మరి ఎట్లున్నది ఇప్పుడు? అందుతున్నాయా? వాస్తవం అది కరెక్ట్ కాదు. ఇస్తారు. మొన్న నేను ఒక పేషెంట్ని తీసుకుపోయినా వాళ్ళకు కేసీఆర్ గారి కిట్టు అని కాకుండా దాని పేరు అది బొమ్మ తీసేసారు, ఇచ్చారు. కిట్ అయితే వస్తుంది. కిట్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చారు కదా, కరెక్టే అంటావు అట్లా చేసుడు? అది కరెక్ట్ కాదు. ఎట్లుండేది అంటే బతుకమ్మ తీసేసారు, దాంట్లోకి వెళ్ళి అన్ని తీసేస్తాడు, అన్ని ఎదురు ముంచుతాడు. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నారు అంటే చెయ్యి గుర్తు పెట్టిర్రు తెలంగాణ తల్లి విగ్రహంలో, అది కరెక్టే అంటావు? మరణం కాదు, అది కరెక్ట్ కాదు. ఎట్లా చేసేది అంటావు మరి? ఫస్ట్ నడిచిందే బాగుండే ప్రభుత్వం బాగుండే అంటున్నావు, విగ్రహం బాగుండే అంటున్నావు? విగ్రహం బాగుండే, ప్రభుత్వం బాగుండే, గరీబ్ గళ్ళకి అంతా మాకు సాయం ఉండే. ఇప్పుడు ఏమైంది మరి నీకు? ఇప్పుడు ఏం లేదు, ఇక గోటీలు కొడుతున్నాం. ఉత్త కథనే అయిందా? ఉత్త కథనే. ఎట్లా మరి రైతుల విషయంలో అంటున్నావు, నువ్వు అందరి విషయంలో అంటున్నావు? ఎట్లా రైతుల విషయం నా విషయమే. నాకే సంవత్సరంకు భూతాలు పైసలు పడుతుండే, ఇంత మా అమ్మ నాన్నకి ఇంత పింఛన్లు వస్తుండే. ఆ భూతాల మీద దాని మీద దీని మీద సగం ఆధారం అవుతుంటే బతుకుతుంటే. ఇప్పుడు ఈయన వచ్చి నుంచి ఏది లేదు, ఏది బతుకులు లేదు. పింఛన్లు వస్తలేవు ఆ టైంకు? పింఛన్లు ఆ టైంకి కూడా వస్తలేవు. ఆ ముసలోళ్ళు గుద్దుకుంటారు ఇంటికాడ. 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇస్తుండే ఆడబుల్లాల్లో కూడా. మొత్తానికి పనులు ఎట్లా జరుగుతున్నాయి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏ పని జరుగుతలేదు, అన్ని కరెక్ట్ ఇస్తా అంటుండే. ఆమె చెప్తుండు కానీ ఏది ఇస్తలేదు. ఫ్రీ బస్ పెట్టిండు కదా? ఫ్రీ బస్ పెట్టిండు, అందులో ఆడవాళ్ళు మా అంతా గుద్దుకుంటారు. ఎప్పుడైనా మేము పోయినామంటే పక్కకు నిలబడాలి, దిగాలి, పోవాలి, అంతే ఉన్నది. అందులో ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఫ్రీ కరెంట్ కూడా లేదు ఇప్పుడు కూడా. ఫ్రీ కరెంట్ వస్తలేదా? వస్తలేదు. 500 గ్యాస్ అన్నారు కదా, అది వస్తుందా? 500 గ్యాస్ అని రాసుకపోయింది, అది కూడా లేదు. మొత్తానికి పథకాలు సరిగా అందుతలేవు అంటున్నావు? ఏ పథకం కరెక్ట్ లేదు బాబాయ్. మరి ఇద్దరు ఇట్లా లోన్ బెటరే కేసీఆర్ మీకు రేవంత్ రెడ్డి? ఇది వరకు దాకా చేసిండు, కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఇచ్చిండు, కేసీఆర్ మీద బతికినాము. అయితే ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు టైం ఉన్నది కదా, మరి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నావు, ఎట్లా డిసైడ్ అవుతున్నావు ఓల్ బెటర్ అనుకుంటున్నావు? ఏమన్నా కానీ ఏమో ఏం చేస్తాడో ఎటు చేస్తాడో అవుతుంది అంటావా మరి రేవంత్ రెడ్డి తోటి? ఏమో ఏం చేస్తాడో, అన్ని జనాభా లెక్క చేస్తుండు, లాస్ట్కి మాకు ఏం చేస్తాడో ఏమో మర్రా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చిండు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? కరెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ముందుగాల అయితేనేమో మంచిగా ఉండే, మన తెలంగాణ గురించి తెచ్చింది ఇచ్చింది మనదాన్ని అట్లా వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళది స్వతంత్రం వచ్చింది కాబట్టి వీళ్ళు అట్లా చేస్తున్నారు. అయితే చేతిలో ఇంత ముందు బతుకమ్మ ఉంటుండే, అవును, బతుకమ్మ పోయింది చేతులకి, చెయ్యి గుర్తు పెట్టిరు. అవును. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే చెయ్యి గుర్తు వాళ్ళ పార్టీ గుర్తు పెట్టుకోరని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఇక రేవంత్ రెడ్డి ఉండి ఏమంటున్నా అంటే సాకల ఐలమ్మ గుర్తుగా సమ్మక్క సారక్క గుర్తుగా పెట్టినామని చెప్పి వాళ్ళు అంటారు. అవును. అసలు మీరేమనుకుంటారు అసలు అట్లా? ఇక అంతే వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు మాది ఉన్నది అన్నట్లు వాళ్ళు చేస్తున్నారు అన్న. అది ఇక మరి ఇక దానికి వాళ్ళకే తెలియాలి అది. కరెక్ట్ అంటావా కాదంటావా అట్లా మార్చుడు? ఈ మార్చుడు అయితే అది కరెక్ట్ కాదు. అది మార్చుడు అయితే కరెక్ట్ కాదు. ముందుగా ఎట్లుండేనా అట్లనే తెలంగాణ తల్లి అన్నట్లప్పుడు అన్నిటికీ బతుకమ్మ చేతుల బోనము అవన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ తీసేసి వేరే రకంగా చేశారు. మరి ప్రతిపక్షాలు ఇంకో ముచ్చట కూడా అంటున్నాయి, మొత్తము ఇంతకుముందు కలర్ఫుల్గా ఉంటుండే కిరీటం కానీ ఏది చేతుల బతుకమ్మ బంగారు ఆభరణాలతో ఉంటే మొత్తము అవన్నీ తీసేసి ఒక పేద అమ్మాయి గెటప్ లాగా సో అట్లా తయారు చేసిరు అని చెప్పేసి అంటున్నారు. రోడ్డు మీద తెచ్చిరు అని మాట అంటున్నారు ప్రతిపక్షాలు. ఇక ప్రతిపక్షాలు అంటే ఇక అనేటోళ్ళు అంటే ఉండరు. ఇక వాళ్ళది వాళ్ళు చదువుకొని పోతున్నారు అన్నట్లు అంతే. ఇక మొత్తానికి ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అంటావు నీకు, కేసీఆర్ రేవంత్ రెడ్డి? ఇప్పుడు కేసీఆర్ అంటే ఇంతకుముందు మనకు స్వతంత్రము మంచిగా అప్పుడు ఫస్ట్ గెలిచినని ఏదో మంచి సాయంతో మంచిగా చేస్తుండే. ఇక ఈయన ఇప్పుడు సంవత్సరం అవుతున్నది కానీ మరి ఏం లేదు. ఇక కూలీలు లేక మేము రోడ్డు మీద ఇక పని లేక ఏం లేక ఇక ఇట్లా తిరుగుతున్నాము. ఇట్లా రేవంత్ రెడ్డి అంటావా కారణం? నీకు పని లేకపోతే అంటే ఇక అన్ని ఎక్కడ పోయినా కానీ ఏ కంపెనీలో పోయినా కానీ బీఆర్ వాళ్ళు వీళ్ళు జమారు మా అసంటలో పని దొరుకుతలేదు. ఏం చేస్తాం? ఇక రోడ్డు మీద కూర్చుంటున్నాం, పోతున్నాం, ఇక వస్తున్నాం, తింటున్నాం. ముందు మరి కేసీఆర్ ఉన్నప్పుడు పని దొరుకుతుంది కంపెనీలో ఏ కంపెనీలో పోయినా కానీ పని ఉండే. ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ అయింది మరి? ఇక వేరే వాళ్ళు అందరూ వచ్చి పని దొరకనిస్తారు. బయట వాళ్ళు మొత్తం ఇక్కడ బయట వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. మొత్తం పని దొరకకుండా అయిందంట. పని దొరకకుండా ఎట్లా మరి? 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా, చేస్తాడంట అవుతుంది అంట అయినతోటి? అవుతుంది. ఇక వాళ్ళది ఇక మన చేతులు అయితే ఏం లేదు కదా. వాళ్ళ చేతులు ఉన్నది. అది మంచిగా బీద వాళ్ళకు మంచిగా చేసేది చెడ్డగా చేసేది వాళ్ళ దగ్గరనే ఉన్నది. అట్లా. ఏం పని చేస్తావు? నేను వ్యవసాయం చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చేసిండు రేవంత్ రెడ్డి, అది ఎంతవరకు కరెక్ట్ అంటావా, నువ్వు తప్పు అంటున్నావా, ఎట్లా అంటావు? కేసీఆర్ తెలంగాణ తల్లి పెట్టింది, ఆయన ముఖ్యమంత్రి అయినాక పెట్టలేడు. అంతకుముందు ఉద్యమంలో ఉన్నప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి టౌన్లలో కానీ ఏదైనా చౌరస్తాల కాడ పెట్టిండు. తర్వాత అది కంటిన్యూ అయింది కానీ అది ఇక్కడ పెట్టాలంటే టైం దొరకలేదేమో పెట్టిండు, పెట్టలేదు. ఇప్పుడు వచ్చి ఈయన పెట్టిండు. ఏ రోజు పెడుతుండే? అది సోనియా గాంధీ పుట్టినరోజు పెడుతున్నాడు. అంటే సోనియా గాంధీ విగ్రహం తెలియదు, మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం తెలియదు. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఫేస్ లాగా ఉన్నది అని చెప్పేసి అట్లా ట్రోల్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెయ్యి గుర్తుకు నిదర్శనంగా పెట్టిరు చెయ్యి అనేది అంటున్నారు, బతుకమ్మని తీసేసిరు అంటున్నారు, మన సంస్కృతిని తీసేసిరు అని ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయి. సో మీరేమనుకుంటారు అసలు? తెలంగాణ తల్లి అంటే మనకు దేవత లెక్క. ఇప్పుడు మన తెలంగాణ భారత మాత ఎట్లనో మన తెలుగు తల్లి అప్పుడు ఎట్లుండే ఉమ్మడి రాష్ట్రంలో, మన తెలంగాణకు వచ్చిన మన తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ఎట్లుండే మనకి ఇంతకుముందు కిరీటము, నగలు, వడ్డానము, కడియాలు అవి ఉంటే అందరూ. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇవ్వాలైనా సరే ఒక పెళ్లికి పేరంటానికి ఏదైనా ఇవ్వాలంటే ముస్తాబ్ అయితేనే కదా పోయేది. అట చేసి కేసీఆర్ చేసినాడు కాదు, కేసీఆర్ చేయలేడు. అప్పుడు అందరు కలిసి అప్పుడు ఉద్యమంలో అందరు కలిసి చేసిన విగ్రహం తోటి మంచి చీరతోటి నిండు ఉండే. ఇప్పుడేమో ఏది ఒక బీద అమ్మాయి లాగా అమ్మాయి మళ్ళీ చేతి గుర్తు ఇట్లా అది కనిపిస్తుంది. సో దీన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. సో తప్ప అంటావా రైట్ అంటావా నువ్వు అసలు ఇట్లా చేసుడు? అది తప్పే. అది ఉన్నదానికి కంటిన్యూ చేయాలి, ఉన్నదానికే కంటిన్యూ చేస్తే మంచిగా. ఎందుకంటే అన్నీ కొత్త. ఇప్పుడు అది టీఎస్లో టీజీ పెట్టు అవన్నీ అవసరం లేని పని కదా, అవసరమే చేసుకుంటూ పోతే మంచిగా ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతుంది అంటే. మొత్తానికి ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఇద్దరిని చూసుకుంటే మీ కోల్న ఏమనిపిస్తుంది? కేసీఆర్ గురించి చెప్పడం అవసరం లేదు, పబ్లిక్లో తెలుసు. అది ఆయన ఏం చేసి ఏమన్నది. అప్పు చేసిరంటే నేను ఏం చెప్పి వ్యవసాయం చేస్తా అన్న, నాకు 20 ఎకరాల భూమి కాల్ చేసి చేస్తా, దానికి దున్ని అన్ని చేస్తే ఫస్ట్ పెట్టుబడి పెడితేనే తర్వాత పంట వస్తుంది. అట్లా చేసిండు కేసీఆర్. అప్పు చేసి ఆదానికి అట్లే మా రాష్ట్రానికి అంటున్నా, పెట్టుబడి అప్పులు తెచ్చి పెడితేనే పెట్టుబడి వస్తుంది, లేకపోతే ఎక్కడికి వస్తుంది. సో మొత్తానికి కేసీఆర్ బెటర్ అంటున్నా. కేసీఆర్ ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా, మరి అవుతుంది అంటావు ఆయనతోటి? రేవంత్ రెడ్డితోనే ఆయనకు ఉంచుతారో తీసేస్తారో తెలియదు, అట్లా ఉంటుంది మొత్తం. అంటే సీఎం మారుతాడంటావు? ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం ఒక వారం రోజులు అయింది, ఆయన మాటలు మారిపోయినాయి. అప్పట్లో కేసీఆర్ తిడతలేడు, తిడుతుండా? అంటే సీఎం మారితే ఓలు వస్తారంటావు? మరి ఉత్తమ బట్ట ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? మాకు అంజా తెలిసిన పొంగులేటి అని ఉన్నది, పొంగులేటి శ్రీనివాస్ వస్తాడంటావు? మరి ఏం చెప్పలేం వాళ్ళ అధిష్టం. ఎందుకంటే మరి వద్దు నేను ఉండాలంటారో ఏమంటారు, కానీ దాని గురించి మనకు అవసరం లేదు, వాళ్ళ పార్టీ వ్యవహారం అది. అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళకి ఇంకో మారితే కనుక ఈ 4 ఏళ్ళకి ఒక సీఎం ఉంటాడు అంటావా, లేకపోతే ఏడాదికి ఒకరు 2 ఏళ్ళకి ఒకరు మారడే ఉంటుంది అంటావా? అది వాళ్ళ పార్టీ. ఇది ఎందుకైనా ఎట్లయినా వాళ్ళకి మెజార్టీ ఉన్నది, వాళ్ళు ఎట్లయినా 5 ఏళ్ళు పూర్తి చేస్తారు, కాదని కదా, దాంట్లో ఏం చెప్పని కాదు. కానీ కాకపోతే మారుతారు. పబ్లిక్కి పనికి వచ్చే పని ఒకటి లేదు,
ఇప్పుడు మా చెల్లెలు డెలివరీ అయింది మొన్న. ముందుగాల పోతే కొడుకు పుడితే 12,000, బిడ్డ పుడితే 13,000, మళ్ళీ కేసీఆర్ కిట్లు అవన్నీ వస్తుంది. అవి లేవు. కళ్యాణ లక్ష్మి అంటే నీకు తులం బంగారం అంటే తులం బంగారం ఎక్కడ పోయినా ఏది ఎక్కడ మీకు ఇవి అంటే అందరు తెలిసినదే. చింత పిల్ల అంబులెన్స్ లో కూడా ఫ్రీగా తీసుకోవద్దు డెలివరీకి. ఉన్నది అట్లా లేదమ్మా. లేదు లేదు. కొంచెం మొన్న ఉస్మానియా మా ఊరు ఆయన కొంచెం చనిపోయాడు. అప్పుడేమో మాది సదాశిపేట పక్క అనంసార్ అని విలేజ్. పోయిన 2-3 సంవత్సరాల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు గాంధీలో దాన్ని పోతే మేము ఫ్రీ తెచ్చుకున్నాం. ఏదో మా ప్రేమ కార్డు ఎవరికి ఏదో కానీ ఫ్రీ తెచ్చుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేట్ వాళ్ళు రాజ్యం నడుస్తున్నారు మొత్తం. అది లేదు ఇక లేదు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చారు కదా, సో ఇంతకుముందు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉందా? అసలు మార్చుడు కరెక్ట్ అంటావా? ఎట్లా అనుకుంటున్నావు అసలు? మార్చుడు అయితే రాంగే అది. అంటే ఎవరి గవర్నమెంట్ వస్తే వాళ్ళు మార్చుకుంటూ పోతారంటే ఇక్కడ డబ్బు ఎవరిది వృధా అవుతున్నది? ప్రజలదే వృధా అవుతున్నది కదా. ఇప్పుడు ఆ పాత విగ్రహానికి ఏం ప్రాబ్లం అయింది? దానికి ఉన్న దానివల్ల నష్టం ఏంది? కావాల్సుకునేది చేయడమే తప్ప దీనివల్ల జనాలకు ఉపయోగం ఏం లేదు, జనాలకు నష్టమే తప్ప. ఈ లీడర్లకేమో ఎవరి ప్రెస్టేజ్ కాల్ పోయేసి మా నిషాన్ ఉండాలి, మేము చేసిన పేరు ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నదే తప్ప దీనివల్ల నష్టం తప్ప లాభం అయితే ఏమీ లేదు. బతుకమ్మని తీసేసారు కదా చేతులకి. మన తెలంగాణకు మన తెలంగాణ సాంప్రదాయానికి బ్రాండ్ అంటే బతుకమ్మ. అందులో బతుకమ్మ లేదు. అసలు పాత విగ్రహానికి ఏమాత్రం పొంతన లేకుంటున్నది ఈ విగ్రహం. ఏదో ప్రెస్టేజ్కు పోయి చేసిందే తప్ప దీనివల్ల ఏమి. అయితే ఇంతకుముందు ఆభరణాలతో నిండు ఉంటుండే, ఇప్పుడేమో మొత్తం ప్లెయిన్ అయిపోయింది. ఏదో ఒక బీద అమ్మాయిలు చేసిర్రు. అయితే దీనికి ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి సాకల ఐలమ్మకు సమ్మక్క సారక్క గుర్తుగా ఇట్లా తయారు చేసినాము, కింద పిడికిళ్ళు అవి ఉద్యమాలకు గుర్తులు అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళు ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే మొత్తానికి ఇది ఆ విగ్రహం రూపం ఎట్లా మార్చేసిర్రో పేదరికంగా, తెలంగాణ కూడా పేదరికంగా మారిపోయింది, రోడ్డు మీదకి వచ్చింది అని అంటున్నారు. అయితే ఇప్పుడైతే జరుగుతున్నది అయితే అదే. దానివల్ల గవర్నమెంట్కి ఏమి ఉపయోగం లేకున్నా కానీ జనాలకైతే చాలా నష్టం జరిగింది. ఇప్పుడు పాత విగ్రహం ఉన్నంత కళ ఇప్పుడున్న విగ్రహంలో కనిపిస్తలేదు. ఏమంటే ఏదో ఇక అదే నువ్వు చెప్పిన విధంగానే రాష్ట్రం మొత్తం ఒక సంవత్సరంలో ఎంత ఘోరమైన వెనకకెళ్ళిందంటే ఒక 10 సంవత్సరాలు వెనకకెళ్ళిపోయింది. నిజం జరిగింది అట్లా? జరిగింది జరుగుతున్నది కూడా వాస్తవంగా. లేకుంటే ఇంతకుముందు ఎక్కడ చూసినా కానీ కలకల్లాడుతుండే పబ్లిక్, జనాలు కానీ ఏ విధంగా చూసినా కానీ ఎవరికి ఎక్కడ పోయినా కానీ పని దొరకడము. పనులు ఎందుకు దొరకట్లేదు అసలు? ఇట ఏమీ డెవలప్మెంటే లేదు. హైడ్రాన్ తీసుకొచ్చినావు, దాని దిక్కెళ్ళి ఎంత ఇబ్బంది అయిపోయిందంటే ఏ ఒక్క బిల్డర్ కూడా ముంగటికి పోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎవరైనా దెబ్బ తిన్నదా? మొత్తం 100%, 100కు 70% దెబ్బతినిపోయింది. సామాన్యంగా ఎవరు కొనడం లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ సామాన్యుడు ఏం చేస్తాడు? ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద లేఅవుట్ ఉందా, ఇది అప్రూవ్డా, అవే చూసుకుంటాడు. కానీ పాత డాక్యుమెంట్లు 50 ఏళ్ళ కింద ఎవరిది ఉన్నది, 60 ఏళ్ళ కింద ఎవరిది ఉన్నది, అదంతా చూసుకోవాల్సింది గవర్నమెంట్, జిహెచ్ఎంసీ. వాళ్ళు అన్ని అప్రూవల్ ఇచ్చిర్రు, డోర్ నెంబర్ ఇచ్చిర్రు, కరెంట్ బిల్ ఇచ్చిర్రు, వాటర్ బిల్ ఇచ్చిర్రు. ఇప్పుడేమో వచ్చి గులగొట్టేస్తే సామాన్యుడు ఏమైపోతాడు? దానివల్ల చాలా నష్టం జరిగింది. దాని దగ్గరికి తెలంగాణకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే కూడా తెలంగాణలో వెనుకకైపోతున్నారు. మీరు గత 1 ఇయర్ బిఫోర్ చూసుకోండి, 1 ఇయర్ ఆఫ్టర్ చూసుకోండి, ఎంత బ్యాక్ అయిపోయింది తెలంగాణ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కదా. కేసీఆర్ ఉత్తకొండలు చేతిలో పెట్టిండు, అప్పయింది, ఇప్పుడు చేస్తామని అంటున్నారు. అవుతుంది అంటావా మరి 4 ఏళ్ళన్నా? ఎందుకు కాకపోతుండే చెప్పండి. ఇప్పుడు నేను కేసీఆర్ అని అనట్లేదు. ప్రాంతీయ పార్టీలు ఏమంటే వాళ్ళు తీసుకున్న రూపాయి అయినా సరే వాళ్ళ స్టేట్కే ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు జాతీయ పార్టీది కాబట్టి ఇప్పుడు ఈడ రూపాయి సంపాదిస్తుండ అంటే కంపల్సరీ చారణ సెంట్రల్కు పంపించాల్సి వస్తున్నది. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది అనుకుంటున్నాను నేను. ఇదైతే 100% కరెక్ట్. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చేసారు కదా, ఇప్పుడు అది కరెక్ట్ అంటావా తప్పంటావా? అది తప్పే. అది అయితే బతుకమ్మని తీసేసారు కదా, బతుకమ్మ ఉంచేది అంటావా? అసలు ఎట్లా అయితే ఫస్ట్ నుంచి రూల్స్ ఉన్నది అట్నే నడవాలి. మధ్యలో ఏదో ఒక చేంజ్ ఏదో ఒక పెట్టది సరేది కాదు, కరెక్ట్ కాదంటావు. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరిట్లలో ఎవరు బెటర్ అనిపిస్తుంది నీకు? ఇప్పుడు
మేము కష్టపడింది మాకైతే తప్పలేదు. ఎవరు ఇస్తలేరు ఇయ్యరు. మా అంతా ఆటోలు మొత్తం రోడ్డు మీద వచ్చేసారు. ఆటోలలో రోడ్డు మీదకి ఆటోలకు ఇప్పుడు ఏం ఆమ్దానం లేదు. ఒక రూపాయి ఆమ్దానం లేదు. ఒక్క రావాలి పోతుగాల రోడ్డు మీద కూర్చొని ఇంటికి పోవాలి. అంటే ఎందుకు ఫ్రీ బస్సులు అవ్వాలనా? ఎవరు లేట్గా కూర్చుంటే లేరు కదా. మొత్తానికి లేడీస్ వస్తలేరు. మరి ఎట్లా అంటే దీని పరిష్కారం సంవత్సరానికి 12,000 ఇస్తానడు, అది నడుస్తుందా మరి? అది ఇంకా ఊరికి రూపాయి కూడా రాలేదు. ఆటోలుగా అది ఇస్తా అన్నారు. మరి ఇంకా ఏమిట్లో ఏమి లేదు. మొత్తానికి పనులు చేసుట్లా రేవంత్ రెడ్డి బెటర్ అంటావా, నువ్వు కేసీఆర్ బెటర్ అంటావా? ఇద్దరు ఇట్లా ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి అంటే ఫస్ట్ సీఎం కదా. ఇక తర్వాత తెలుసు. ఇప్పుడు కొత్త ఏం తెలియదు ఎవరికి. రోజు చూద్దామంటావు.